అందరికీ నమస్తే. మనకు సిఎస్ఐఆర్ ఎక్స్‌టెన్షన్ డేట్ టైమ్ కూడా జనవరి 2, 2025 కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే డిసెంబర్ సెషన్‌కి సంబంధించిన సిఎస్ఐఆర్ మ్యాథమెటికల్ సైన్స్ కానీ, కొన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి సిఎస్ఆర్ నెట్‌కి సంబంధించి డేట్ ఎక్స్‌టెండ్ చేయడం జరిగింది. అది జనవరి 2 తోటి కంప్లీట్ అయిపోయింది. ఇక ఉన్నటువంటి ఈ 40 రోజుల టైంని ప్రిపరేషన్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎట్లా ప్రిపేర్ కావాలి? అదృష్టవశాత్తు డిసెంబర్‌లో జరగాల్సినటువంటి సెషన్ కాస్త జనవరి, ఫిబ్రవరి 16థ్ తర్వాత అంటే దాదాపు మనకు జనవరిలో 30 రోజులు, అక్కడ 10 రోజులు ఏసుకున్నా కూడా 40 రోజుల టైము 40 డేస్ ప్లాన్ ఎలా ఉండాలి? అన్న విషయాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. అయితే సిఎస్ఆర్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లా ఉంటుందనేది విద్యార్థుల్లో కొంత ఐడియా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ మనకు సిఎస్ఆర్ ప్యాట్రన్ పార్ట్ 2 ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ లోపట 20 క్వెషన్స్ ఇస్తాడు. మనం 15 క్వెషన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ బిలో 40 క్వెషన్స్ ఇస్తాడు. 25 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వెషన్ 3 మార్క్స్. పార్ట్ ఏలో 2 మార్క్స్, పార్ట్ బిలో 3 మార్క్స్, పార్ట్ సిలో 4.75 మార్క్స్. అక్కడ మనకు 60 క్వెషన్స్ ఇస్తాడు. మనం అటెంప్ట్ చేయాల్సింది 20 క్వెషన్స్. ఈచ్ క్వెషన్ 4.75. అయితే ఈ సిఎస్ఆర్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాలి? ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? సౌత్ సైడ్ ఉన్న వాళ్ళు తక్కువ క్వాలిఫై అవుతున్నారు. నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ మంది క్వాలిఫై కావడానికి కారణం ఏంటి? అని బాగా పరిశీలించిన పిదప ఈ 4 సంవత్సరాల్లో మేము సిఎస్ఐఆర్, టీజీ సెట్ కోచింగ్ పెట్టిన తర్వాత వచ్చిన అనుభవంతోటి ఇది చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ సిఎస్ఆర్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అయితున్నటువంటి అభ్యర్థులు పాటించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ సిఎస్ఆర్ క్రాక్ చేయాలి అంటే జేఆర్ఎఫ్ మీద ఉంటున్నావా? నువ్వు సిఎస్ఆర్ నెట్ కన్ఫై అయిన ఉంటున్నావా? ఫస్ట్ యూ కెన్ సెట్టింగ్ యువర్ గోల్స్ అండ్ టైమ్‌లైన్. ఫస్ట్ యువర్ గోల్స్ ఏంటి? మీ టైమ్‌లైన్ ఏంటి అని మీకు తెలవాలి. అంటే ఐ మీన్ సిఎస్ఐఆర్ జేఆర్ఎఫా? సిఎస్ఆర్ నెట్టా? అది ఫస్ట్ మన మైండ్‌లో ఉన్న తర్వాత సిఎస్ఆర్ నెట్‌కైతే ఎంత స్కోర్ చేసుకోగలగాలి? జేఆర్ఎఫ్‌కైతే ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోవాలి? సిఎస్ఆర్ నెట్ ఉందనుకోండి కాసేపు. అందులో ఓబీసీ వాళ్ళకు ఎంత మార్క్ తెచ్చుకోగలిగితే మనకు నెట్ వస్తుంది. 70-80 మార్క్స్ మధ్యన 70-80 మార్క్స్ తెచ్చుకోగలిగితే ఓబీసీ కేటగిరీలో వస్తుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి అయితే 65-75 మధ్యలో తీసుకొచ్చుకోవాలి. అదే ఓపెన్ కేటగిరీ అయితే 80-90 మార్క్స్ తెచ్చుకోగలిగినట్లయితే సిఎస్ఆర్ నెట్ క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. జేఆర్ఎఫ్ కంటే ఇంకా ఎక్స్టెండ్ దీనికంటే ఎక్కువ కావాలి. మరి ఈ ఈ రేంజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఎలా చదవాలి? ఎలా ప్రిపేర్ కావాలి? ఏంటిది అన్న అంశాల్ని మనం పరిశీలిద్దాం. అయితే ఫస్ట్ గోలు మనం ఏం ప్రిపేర్ అవుతున్నాము? దేనికోసం ప్రిపేర్ కావాలి? ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలా? అనేది పర్ఫెక్ట్‌గా మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉండాలి. దీంతో పాటు సెకండ్ ఏంటి అంటే, నువ్వు చూజ్ చేసుకున్నటువంటి టాపిక్స్ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ నువ్వు చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ సైన్స్‌కొచ్చేసరికి లీనియర్ ఆల్జీబ్రా దాదాపు 40-50 మార్కుల మధ్యలో అడుగుతా ఉన్నాడు. హైయెస్ట్ స్కోర్ మ్యాట్రిక్స్ థియరీ అండ్ వెక్టార్ స్పేస్. కాంప్లెక్స్ అనాలిసిస్, మోడర్న్ ఆల్జీబ్రా, ఓడీఈ, పీడీఈ ఇట్లాంటి టాపిక్స్‌తో పాటు రియల్ అనాలిసిస్ హైయెస్ట్ వెయిటేజ్ రియల్ అనాలిసిస్ అండ్ లీనియర్ ఆల్జీబ్రా, కాంప్లెక్స్ అనాలిసిస్, ఓడీఈ, పీడీఈ, మోడర్న్ ఆల్జీబ్రా. వీటితో పాటు తక్కువ టైమ్ స్పెండ్ చేస్తే ఎక్కువ స్కోర్ చేసే టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అవి సిఓవి కాలిక్యులస్ ఆఫ్ వేరియేషన్ అండ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో మార్కోవియన్ చైన్‌కి సంబంధించిన కొంత 4-5 అవర్స్ క్లాసెస్ కనుక వినగలిగినట్లయితే, వర్కౌట్ చేసినట్లయితే మనం ఈజీగా సిఓవిలకెళ్ళి 12, 13 మార్కుల మధ్యలో వస్తాయి. ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ 10-12 క్వెషన్స్ వస్తున్నాయి. మార్కోవియన్ చైన్ 2 క్వెషన్స్ వస్తున్నాయి. అలా ఈజీగా స్మార్ట్ వర్క్ చేసుకొని ఎక్కువ స్కోర్ చేసే టాపిక్ మీద సెలెక్ట్ చేసుకోవాల్సిన అంశం ఉంది. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏందంటే ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, మనము అనాలిసిస్ చేయగలగాలి. ఏ క్వెషన్ ఎక్కడికెళ్ళొస్తుంది? ఏ రేంజ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతా ఉన్నాడు అనేది ప్రీవియస్ క్వెషన్స్ మీద టాపిక్ వైస్‌గా కమాండింగ్ పెంచుకోవాలి. ప్రీవియస్ క్వెషన్స్‌ని తరువుగా 2010 నుంచి 2024 జూన్ సెషన్ వరకు ఉన్నటువంటి క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయగలగాలి. సో, ఆ మోడల్స్ రిలేటెడ్ క్వెషన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మనము క్రాక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆల్ సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీద మనము కమాండింగ్ ఎక్కువ అవసరం ఉంటుంది. అదే విధంగా మాక్ టెస్ట్‌ల మీద కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి.
మాక్ టెస్ట్ మార్కెట్‌లో దొరికేటువంటి మాక్ టెస్ట్‌లు కానీ, క్వెషన్ పేపర్స్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఇంకా ది బెస్ట్‌గా ఉంటుంది. సో, ముఖ్యంగా విద్యార్థులు షార్ట్‌కట్ కోసం అని చెప్పేసి మెమోరీ బేస్డ్ క్వెషన్స్‌ని ఎక్కువ గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తా ఉంటాం. అది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఆ ఎగ్జామ్ దగ్గరికి పోయినప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. సో, డోంట్ మెమోరైజ్ వితౌట్ అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్స్ అండర్‌స్టాండింగ్ లేకుండా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం వల్ల అది ఎప్పటికి కూడా ప్రమాదకరంగానే ఉంటుంది. కాన్సెప్ట్‌తో నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సో, డోంట్ ఓవర్‌లుక్ ద ఇన్‌స్ట్రక్షన్స్. అంటే పార్ట్ ఏలో ఏం చేయాలి? పార్ట్ బిలో ఎన్ని చేయాలి? పార్ట్ సిలో ఎన్ని చేయాలి? విత్ చూడండి చాలా మందికి కూడా పార్ట్ సిలో మోర్ దెన్ 1 ఆప్షన్స్ ఉంటాయన్న తెలదు. ఒకటే ఆప్షన్ పెడతా ఉంటారు. సో, మోర్ దెన్ 1 ఆప్షన్స్ ఉంటాయి. సో, పార్ట్ సిలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పార్ట్ బిలో ఓన్లీ సింగిల్ ఆప్షన్ ఉంటుంది. ఈచ్ క్వెషన్ 3 మార్క్సు. మనము సో, 25 క్వెషన్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి. మోర్ దెన్ 25 అటెంప్ట్ చేసినట్లయితే 25 వరకు కట్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ నువ్వు 25 ఏవైతే ఉంటాయో అవి తీసుకొని మిగతా వాటిని నే మొదలుపెట్టేయడం జరుగుతుంది. సో, ఆ రకంగా మనము మన ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటో ఫస్ట్ చూడాలి. సో, కాబట్టి మార్క్స్ నెగెటివ్ లేనటువంటి సెక్షన్ ఏదైతే ఉందంటే పార్ట్ సి అది ఖచ్చితంగా అటెంప్ట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. సో, తర్వాత లాస్ట్ వన్ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. మనము అలా మేనేజ్‌మెంట్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామ్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది మనం కంప్లీట్‌గా చేసుకోగలిగినట్లయితే సో, ఈజీగా అవుతుంది. సో, ఎగ్జామ్స్‌కు ముందు మనము డిసైడ్ కావాలి. ఎంత స్కోర్ తెచ్చుకోవాలి. దాని ప్రకారం ప్లాన్ చేసుకొని టాపిక్స్ చూజ్ చేసుకోవాలి. ఆ టాపిక్‌ని రోజు రివైజ్ చేసుకోవాలి. ప్రీవియస్ క్వెషన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్‌లు అటెంప్ట్ చేయాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకోగలిగినట్లయితే స్మార్ట్ వర్క్ చేయగలిగినట్లయితే సీఎస్ఆర్ క్రాక్ చేయడం అనేది కష్టమైన పని కాదు. ఫస్ట్ మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనేది ఒక గోల్ డెసిజన్ ఆ రకంగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే రానున్న ఈ 40 రోజులతోటి మంచి రోడ్ మ్యాప్ ప్లాన్ చేసుకొని సో, ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, ఫ్రీగా ఉండేవాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు టైం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ యువర్ టైమ్. కాబట్టి తక్కువ టైం ఉంది. మనకు లక్కీగా ఫిబ్రవరికి ఎక్స్‌టెండ్ కావడము, ఈ 40 రోజులతో కనీసం ఒక 4 ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి లీనియర్ ఆల్జీబ్రా కానీ, ఓడీఈ, పీడీఈ, కాంప్లెక్స్ అనాలిసిస్ ఇంకా అవసరమైతే రియల్ అనాలిసిస్ చిన్న చిన్న సాఫ్ట్ టాపిక్స్ సీఓవి, ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ ఆహ్, నెక్స్ట్ వచ్చేసి మార్కోవ్ అండ్ చైన్ కానియండి, సో ఎల్‌పీపీ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్, మోడర్న్ ఆల్జీబ్రా ఇలాంటివి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి రానున్న రోజుల్లో ఎగ్జామ్ రాసినట్టయితే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. అదేవిధంగా ఫెర్మాట్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఇప్పుడు లైవ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ రన్ చేస్తా ఉంది. దానికోసం రోజు ఈవినింగ్ 7:30 నుంచి 9:30 వరకు నిష్ణాతులతోటి క్లాస్ చెప్పడం జరుగుతుంది. సీఓబీ లాంటి క్లాసెస్‌ను ఢిల్లీలో ఉన్నటువంటి సో, హరీష్ జానీ, డాక్టర్ హరీష్ జానీ, ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ కూడా హరీష్ జానీ వాళ్ళకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు నేషనల్ వైడ్ ఐ మీన్ ఆల్ ఇండియా 4థ్ ర్యాంక్ ఎలా క్రాక్ చేశారో వాళ్ళ అనుభవాలను తీసుకొని వాళ్ళతో క్లాసులు చెప్పడం జరుగుతుంది. సో, బిట్‌ని మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కాదు. వితిన్ యూ ఆర్ బిలీవ్ ఆర్ నాట్ బిలీవ్ వితిన్ 20 సెకండ్స్ ఆర్ 30 సెకండ్స్‌లో కూడా మనం బిట్‌ని క్రాక్ చేసే విధంగా టీజీ సెట్ కానీ, సీఎస్ఆర్ క్వెషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి చెప్పే ప్రయత్నం మనం చేయగలుగుతా ఉన్నాం. అదేవిధంగా ప్రీవియస్ క్వెషన్స్ దాదాపు 2011 నుంచి 2024కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ విత్ సొల్యూషన్స్ సంబంధించిన మెటీరియల్ కూడా తయారు చేసి విద్యార్థులకు సాఫ్ట్ కాపీ అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. సో, కాబట్టి యాప్ ద్వారా జరిగేటువంటి ఈ ప్రోగ్రామ్‌కు లైవ్‌లో అయినా వినొచ్చు. ఒకవేళ వీలు కానప్పుడు యాప్ ద్వారా రాసుకోవచ్చు. ఎవ్రీ సండే రోజు మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా టాపిక్ వైస్‌గా సిలబస్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ బ్యాచ్ దాదాపు మనకు నెక్స్ట్ టీజీ సెట్ గాని, టీఎల్ వరకు రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్‌లో జాయిన్ గాండి. మాతో ప్రయాణం చేయండి. ఖచ్చితంగా మీ సక్సెస్‌కు మేము బాటలిస్తామని కోరుకుంటున్నాను. టీజీ సెట్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని చాలామంది యాస్పిరెంట్స్ అడుగుతా ఉన్నారు. యెస్. టీజీ సెట్‌కి సంబంధించిన సర్టిఫికేట్ ఇష్యూ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కాబట్టి, ఈ మంత్‌లో టీజీ సెట్ నోటిఫికేషన్ వెలువడాలని మనందరం హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మరియు టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ నరేష్ రెడ్డి గారిని కోరుదాము. ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఏసే బదులు జనవరిలో ఎయడం వలన చాలామంది జూన్‌లో నోటిఫికేషన్ మనకు టీఎల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి, సో, దానికి సంబంధించిన దానికి అందాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నోటిఫికేషన్ రావాలి. అందరూ కూడా మీరు రిక్వెస్ట్ పెట్టండి. ఈమెయిల్స్ ద్వారా వారికి సమాచారం అందించినట్టయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. మన ప్రిపరేషన్ మనం ఉంటాము. ఆ ఎగ్జామ్స్ ఏప్రిల్, మేలో పెట్టడము, తర్వాత రిజల్ట్స్ ఇవ్వడం ఈ ప్రాసెస్ తోటి మనము జూన్‌లో జరగబోయే
డీఎల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ మనం అందుతాము. సెప్టెంబర్‌లో ఎగ్జామ్ నిర్వహిస్తుంటున్నారు కాబట్టి, ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తానే ఉన్నాం మేము కూడా. మీరు కూడా ఆ రకంగా ప్రయత్నాలు చేయండి. సో, ఆల్ ది బెస్ట్. కమింగ్ ఎగ్జామినేషన్‌లో అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. నూతన సంవత్సరంలో మీరు అనుకున్నది రీచ్ కావాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ.